నిర్మల్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం బాస్రా శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని రాష్ట్ర ప్రవేశంలో ఎక్సైజ్ శాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం దర్శించుకున్నారు. మంత్రికి ఆలయ అర్చకులు వేద మంత్రాల నడుమ పూర్ణకుంభంతో ఆహ్వానించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రిని ఆలయ అధికారులు సెలవుతో సత్కరించి అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తర్వాత ఆయన మహంకాళి అమ్మవారిని కూడా దర్శించుకున్నారు. అనంతరం మంత్రి జూపల్లి జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ అధికారులతో సమావేశం నిర్వహించి ఆలయ అభివృద్ధిపై సమీక్షించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 190 కోట్ల రూపాయల వ్యయంతో బాస్రా ఆలయ మాస్టర్ ప్లాన్ అమలు చేయనున్నట్లు తెలిపారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో చర్చించి బాస్రా అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. బాసరణను ప్రధాన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. బాస్రా మండలంలో ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించారు. రైతులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. నష్టపోయిన రైతులను ఆదుకుంటామని అన్నారు. దెబ్బతిన్న పంటలను పూర్తి స్థాయిలో సర్వే చేసి ప్రభుత్వానికి అందజేయాలని అధికారులను ఆదేశించారు. రైతులకు నష్టపరిహారం కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 6-7 నుంచి అన్న 10 వరకు పరిసర ఉపయోగపడగల ముఖ్యమంత్రి గారు 5 కోట్ల ఉపయోగపడగల హాస్పిటల్ రోజున ఇక్కడికి ఒకటి బాసర సరస్వతి అమ్మవారి దర్శనం, బాసర దేవాలయం, రెండవది మూడవది ఈ మధ్యలో భారీ వర్షాల వల్ల ఏదైతే పంటలకు నష్టం జరగడం కావచ్చు, రోడ్లు మధ్యలో దిగిపోయే కావచ్చు, అట్లాగే మనుషులు సరైనటువంటి అధికారులను ఆదేశిస్తూ పంట నష్టం పోయిన ప్రతి రైతు కూడా ఏ ఒక్క రైతు అంటే ఆ యొక్క ఎన్యూమరేషన్ ప్రతి గ్రామంలో ఏ రైతుకు ఏ సమయంలో అలాగే ఏదైతే ఇక్కడ ఇసుక మేటం వేసి రకరకాల నష్టాలన్నా కూడా కేంద్ర స్థాయిలో పరిశీలన చేసి వారి ప్రజలకు న్యాయం చేసే పద్ధతిలో జరిగింది.